ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఎవరైతే పొద్దున్న రైస్ సాయంత్రం తినరో వాళ్ళే కావాలని మరీ పొద్దున్న రైస్ సాయంత్రం వేసుకొని తింటారండి. అదే ఇవాల్టి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. మీరు ఊహించరు, అంత బాగుంటుంది టేస్ట్. చూడండి వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మీరు చూస్తుంది మా కొరుట్లలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా లక్ష్మి చేస్తున్న వెజిటేబుల్ బిర్యానీ అనుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు, దానికి నానా రకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటారా? అయితే ఏంటంటే మామూలుగా మనం ఫ్రెష్గా రైస్ వండి చేస్తానేమో ఒకలాగా ఉంటుంది. ఇది ఏంటంటే పొద్దున మిగిలిన రైస్ ఉంటుంది చూసారా? అంటే ఇప్పుడు ఈ సీజన్ ఏంటండి, చలికాలం. సో పొద్దున వండింది సాయంత్రం ఎవరు తినరు కదా. అలాంటిది చాలామంది ఉంటే గిట్ట పొద్దున బాగా మిగిలితే అయ్యో నేను పెట్టుకో అంటారు కదా. సో అలాంటి రైస్ని మా మరదలు ఒక కొత్త టైప్లో ఒక రైస్ చేసింది. దానికి బిర్యానీ అని పేరు పెట్టింది, వెజిటబుల్ బిర్యానీ పెట్టింది. నేనైతే బిర్యానీ అని ఒప్పుకోనండి, ఎందుకంటే ఫ్రెష్ రైస్తో చేస్తేనేమో ఓకే అని అనొచ్చు. కాకపోతే పొద్దున వండిన రైస్ని ఇలా కొత్త రకంగా మరీ పోపన్నం కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బిర్యానీ టేస్ట్ తీసుకొచ్చిందండి. కాకపోతే మనం మోసం చేయలేం కదా జనాల్ని, ఫ్రెష్ బిర్యానీ అని చెప్పేసి. సో మీతో షేర్ చేస్తున్న రెసిపీ. తను ఏంటంటే ఆయిల్ పోసింది. ఆయిల్ ఒకటి అదేమంటారు బగారాకు అంటాం కదా, బగారాకు, ఆయిల్, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, 2 లవంగాలు అవి వేసి మంచిగా గోలిచ్చిందనమాట. కొంచెం పసుపు. మనకి ఇందులోకి వెజిటబుల్స్ కావాలండి. మనం వెజిటబుల్ బిర్యానీ అయితే ఎలా చేస్తామో అలా వెజిటబుల్స్ మన ఇంట్లో ఏముంటావో వాడుకోవచ్చు. మా ఇంట్లో ఒక చిన్న క్యాలీఫ్లవర్ ఉండే అనమాట. సో ఆ క్యాలీఫ్లవర్ని కొంచెం వేడినీళ్ళలో వేసి తీసామన్నమాట. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో కొన్ని పురుగులు ఉంటాయి కదా మనకు కనిపించనివి. సో ఇలా వేడినీళ్ళలో వేస్తే పోతాయి కదన్న ఉద్దేశంతో అట్లా 2-3 క్యారెట్లు ఉండే ప్లస్ క్యాలీఫ్లవర్ ఉండే అనమాట. సో ఈ రెండింటిని కొంచెం బాయిల్ చేసి మామూలుగా గోరువెచ్చగా కొంచెం ఒక పొంగొచ్చేలా వేసేసుకొని అవి దీంట్లో వేసిందనమాట. వేసేసి మనకు టేస్ట్ కోసం అని చెప్పేసి నిమ్మరసం అనమాట, ఇది నిమ్మరసం కూడా కలిపిందనమాట తను. సో మిరపకాయలు, క్యాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు. సో మన ఇష్టం అండి. వెజిటబుల్ బిర్యానీ అన్నాం కాబట్టి నానా రకాలుగా వెజిటబుల్స్ ఏముంటా వేసుకోవచ్చండి. సో ఉప్పు, కారం తగినంత. సో మనం రైస్ని బట్టి ఆ రైస్ క్వాంటిటీకి సరిపోయే ఉప్పు, కారం అండి. తను అయితే టక్క చేసిందండి. ఒక 5 to 10 minutesలో అయిపోయింది. నేను ఫస్ట్ వెజిటబుల్ బిర్యానీ అంటే హీట్ రైస్తోనే ఎక్స్పెక్ట్ చేశాను. తను చల్లన్నం కలిపేసరికి షాక్ అయిపోయాను. సో మళ్ళీ అందులో ఎక్కువ క్వాంటిటీ తిన్నది కూడా నేనే అండి. అంత బాగుందన్నమాట టేస్ట్. మళ్ళీ ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా, మన చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీకి మసాలా దొరుకుతుంది కదా బయట, ఆ బిర్యానీ మసాలా కూడా వేసిందనమాట. కొంచెం ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు స్ట్రక్చర్ కనిపిస్తుందంటే మనకు పదన తాకుతూ ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది కదా, అది పెరుగుతో వచ్చిందనమాట. సో పెరుగు ఒక 2 spoons వేసిందనమాట. సేమ్ మనం ఒరిజినల్ రైస్తో ఎలా చేసుకుంటామో అలానే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ రైస్ కాకుండా మార్నింగ్ రైస్తో తను ప్రిపేర్ చేసింది. కానీ చాలా బాగుంది. టేస్ట్ వైజ్ చూస్తే మెచ్చుకోవచ్చు మా లక్ష్మిని. సో నేను తిన్న అన్న వాళ్ళతోనే మొత్తం అన్నం తినిపించేయచ్చండి, అంత బాగుంటుంది టేస్ట్. సో చేసిన తర్వాత అలా ఒక 5 minutes అలా మూత పెట్టిందనమాట. సిమ్కి వేసి మూత పెట్టేసింది. మాకు అలవాటు అండి, మూత పెట్టినా ఏది పెట్టినా ఆ కాసేపు టైంలో స్టవ్ తుడవడమో ఇది తుడవడమో చేస్తూ ఉంటాం అనమాట. సో ఒక 5 minutes సిమ్కి వేసి, విజిల్ రావద్దండి, విజిల్ ఇవ్వలేదు తను. జస్ట్ మీరు గమనించారో లేదో విజిల్ పైకే ఉంది, అంటే విజిల్ సౌండ్ రాలేదు. సో ఇలా కొంచెం కలిపినాక మనకు ఉడికింది అన్నట్టు అనిపిస్తుంది. సో క్యాలీఫ్లవర్, క్యారెట్ కొంచెం మగ్గింది అన్నట్టు అనిపించిన తర్వాత అప్పుడు మనము రైస్ కలుపుకోవచ్చు అనమాట. సో తను ఏంటంటే కొంచెం బాయిల్ కావాలక్క అని చెప్పిందనమాట. సో ఆ కాసేపు మళ్ళీ మంట ఫ్లేవర్ ఎక్కువ చేసి ఒక 2 minutes ఉంచింది. ఇప్పుడు దాంట్లో మార్నింగ్ రైస్ ఉంటుంది కదా, అదంతా అన్నంని మంచిగా విప్పిందనమాట. అన్నం కూడా మంచిగా ఎట్లా అంటే పాత బియ్యం అండి, తమ్ముడు మాలేసుకున్నాడు కదా. సో జై శ్రీరామ్ రైస్ అవి ఏంటంటే ఇట్లా ఎగ్గు జల్లితే ఏరుకునేటట్టు ఉందన్నమాట రైస్.
ఆ రైస్ని కలపొద్దండి. సో తను రైస్ వేసి మళ్ళీ వెంటనే మూత పెట్టేసింది సిమ్కేసి. మళ్ళీ మీరు గమనించాలి, హై ఫ్లేవర్ పెట్టొద్దు, సిమ్లోనే మూత పెట్టేసింది అనమాట. అట్లా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా, విజిల్ పెట్టకుండా, సిమ్కేసి ఎయిర్ బయటకు పోకుండా, అంటే దమ్ము, మనం దమ్ బిర్యానీ అయితే ఎలా చేస్తామో ఆ లెవెల్లో అనమాట. సో ఇప్పుడు కింద మంచిగా వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గిపోతాయండి. మనం వేసిన క్యారెట్, క్యాలీఫ్లవర్, అది మంచి ఫ్లేవర్ వచ్చిందండి నిజంగా. క్యారెట్కి లెమన్ దాకి, క్యాలీఫ్లవర్కి లెమన్ దాకి సూపర్ టేస్ట్ వచ్చింది. ఎవరికైనా వెజ్ బిర్యానీ అని పెడితే ఈజీగా తినేస్తారు. కాకపోతే పొద్దున్న రైస్తో చేసిందంటే మాత్రం ఎవరు నమ్మరండి. సో ఇది చూసిండ్రా ఎంత మంచి కలరు, స్ట్రక్చరు, టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉంచేసింది. కలిపిన తర్వాత కూడా 5 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు దింపి సర్వ్ చేసిందండి. నిజంగా ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుందండి. ఎవరైనా చెప్తే నమ్మరండి, అంటే మార్నింగ్ రైస్తో చేసిందని. ఫ్రెష్ రైస్తో అయితే ఎలా టేస్ట్ వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి. మీకు ఎలా అనిపించిందండి వీడియో చూసి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. మీకు ఎప్పుడైనా కర్రీస్ తిన్న బుద్ధి అవ్వట్లేదు అన్నప్పుడు మార్నింగ్ రైస్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉందండి టేస్ట్.